విజయనగరం జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహణ విషయంలో అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయనగరం, చీపురపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హిందూ బంధువులతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు వర్మ తెలిపారు. అయితే యాత్ర నిర్వహణపై అధికారుల నుంచి ఒత్తిడి వస్తోందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అవసరమైతే పోలీసు బందోబస్తు మధ్యలో అయినా శోభాయాత్రను నిర్వహిస్తామని, ఇలాంటి ఒత్తిళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. హిందూ బంధువులంతా ఐక్యంగా పాల్గొని హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఏదైతే హనుమత్ జయంతి ఉందో ఈ హనుమత్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్కోట వంటి ప్రాంతాల్లో హిందూ బంధువులు అందరూ కలిపి చేపట్టినటువంటి శోభాయాత్ర ఏర్పాట్లు ఏవైతే చేసుకున్నారో వాటికి అధికారులు ఆటంకం కలిగిస్తూ ఈ యాత్ర చేయడానికి వీల్లేదు అనేటట్టుగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు. ఈ విషయం ఈ రోజు మా దృష్టికి వచ్చింది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హిందూ బంధువులు చేపట్టినటువంటి శోభాయాత్రని జయప్రదం చేసేటట్టుగా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే బందోబస్తు మధ్యన కూడా శోభాయాత్రని జరిపించాలి తప్పితే శోభాయాత్రను అడ్డుకునే విధంగా ఏర్పాట్లు చేయడం అనేది సముచితం కాదు. అధికారులు ఒక విషయాన్ని తెలియజేసుకోవాలి. ఒత్తిడితో హిందువుల్ని అణిచివేయాలి అనేటటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మొన్నటి బెంగాల్ ఎలక్షన్లే దీనికి నిదర్శనం. కాబట్టి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా హిందువులు ఏదైతే మనోభావాలు ఉన్నాయో మనోభావాల్ని గౌరవిస్తూ రేపటి శోభాయాత్రకి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా అడ్డు తగిలి శోభాయాత్రను జరగనివ్వకుండా చేసేటటువంటి ఆలోచనలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము రేపు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా నిరాహార దీక్షకి కూర్చోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలానే పాత్రికేయ మిత్రుల ద్వారా గ్రామంలోని, అలానే విజయనగరంలో ఉండేటటువంటి జిల్లా మొత్తం మీద ఉండేటటువంటి హిందూ బంధువులందరికీ కూడా మా యొక్క విన్నపం, మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి శోభాయాత్రలో మిక్కిలి సంఖ్యలో పాల్గొని శోభాయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు ఏదైతే